అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలో ప్రచారం హోరెత్తిపోతోంది. ఈ నేపథ్యంలో ఈరోజు అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతుగా రేవంత్ రెడ్డి రంగంలోకి దిగేకంగా ఆయనే ప్రచారంలోకి దిగిపోయాడు. ఈరోజు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓపీ అభ్యర్థించడానికి ఆయన క్షేత్రస్థాయిలోకి వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ని ఉద్దేశించి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. బండి సంజయ్, దమ్ముంటే ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులని తిరిగి వెనక్కి రప్పించండి, నేను 48 గంటల్లో కేటీఆర్ అరెస్ట్ చేస్తానని ఛాలెంజ్ చేశారు. మరోసారి 48 గంటల్లోనే కేటీఆర్ అరెస్ట్ చేస్తానని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. దీంట్లో బండి సంజయ్ని ఉద్దేశిస్తూ మీరు అమెరికా నుంచి ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుని రప్పించాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ని అరెస్ట్ చేయకుండా బీజేపీ అడ్డుకుంటోందని రేవంత్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్, హరీష్ రావుని అరెస్ట్ కాకుండా బీజేపీ కాపాడుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ ని బీజేపీ బ్లాక్ మెయిల్ చేస్తుందన్నారు రేవంత్ రెడ్డి. నేను కనుక అక్కడి నుంచి శ్రవణ్ రావుని, ప్రభాకర్ రావుని కనుక తీసుకొస్తే ఇక్కడ హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ ఇరకాటంలో పడే అవకాశం ఉంది. సో కాబట్టి నేను తీసుకురాను, దానికి మీరు దానికి ప్రతిఫలంగా నాకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీకి మద్దతుగా నిలబడండి అని చెప్పి బీజేపీ బీఆర్ఎస్ ని బ్లాక్ మెయిల్ చేస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. అయితే బీజేపీ దమ్ముంటే హరీష్ అటు శ్రవణ్ రావులని, ప్రభాకర్ రావులని తిరిగి వెనక్కి తీసుకురండి, అలా తీసుకొస్తే 48 గంటల్లోనే నేను కేటీఆర్ని అరెస్ట్ చేస్తానని రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఒకసారి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో ఆయన మాటల్లో వినండి. ఇవాళ బండి సంజయ్ అంటూ కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేస్తలేవని నేను అడుగుతున్న. బండి సంజయ్ని నువ్వు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివి కదా, టెలిఫోన్ ట్యాపింగ్ లో ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు అమెరికాకు పారిపోతే పట్టుకరమని రెడ్ కార్నర్ నోటీస్ ఇప్పించి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఆ కాగితం సంఖ్యలో పెట్టుకొని బీఆర్ఎస్ వాళ్ళతో బేరం చేసుకోరు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాకు మద్దతు ఇస్తే ప్రభాకర్ రావును, శ్రవణ్ రావును మేము పట్టుకరాము, లేకపోతే వాళ్ళని పట్టుకొస్తే మిమ్మల్ని కూడా బొక్కలేస్తాడు రేవంత్ రెడ్డి అని మీరు అడ్డం పడ్డది మీరు కాదా? ఇవాళ కేసీఆర్, హరీష్ను, కేటీఆర్ను టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు కాకుండా అడ్డుకుంటున్నదే కిషన్ రెడ్డి, బండి సంజయ్. ఎందుకంటే ప్రభాకర్ రావును, శ్రవణ్ రావును విదేశాల నుంచి ఇక్కడికి రప్పిస్తే 48 గంటలలో ఇలా బండారం బయటపడుతుంది, అందరిని తీసుకుపోయి చెర్లపల్లి జైల్లో పెడతామని చెప్పి ఈ కాగితం అడ్డం పెట్టి బ్లాక్మెయిల్ చేసి ఎన్నికల్లో పరోక్షంగా వాళ్ళ మద్దతు తీసుకుంటున్నది బీజేపీ వాళ్ళు కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. బండి సంజయ్ గారు, నీకు చిత్తశుద్ధి ఉంటే మేము గొర్రెల స్కామ్ కింద ఏసీబీలో కేసు కట్టి మేము విచారణ చేస్తే ఫైళ్ళన్నీ మీ ఈడీ వాళ్ళు తీసుకుపోయినారు. ఈడీ వాళ్ళు ఎందుకు ఈ గొర్రెల స్కామ్లో టీఆర్ఎస్ వాళ్ళని ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలే? ఈ కార్ రేసుల్లో, విదేశీ కార్ల పోటీలలో కోట్ల రూపాయలు కేటీఆర్ విదేశాలకు తరలించిన నేను కేసు కడితే ఎంబడే ఈడీ వాళ్ళు వచ్చి ఆ ఫైల్ అంతా తీసుకుపోయినారు. ఎందుకు ఈ కార్ రేసుల్లో కేటీఆర్ను ఈడీ వాళ్ళు అరెస్ట్ చేయలేదని నేను అడుగుతున్నా. టెలిఫోన్ ట్యాపింగ్లో ప్రభాకర్ రావును నిన్న మనం టీవీలలో చూస్తున్నాం. ట్రంప్ ఆ ప్రెసిడెంట్ కాగానే అమెరికాలో ఉన్న భారతీయులందరినీ అక్రమ వలసదారులని కాళ్లకు బేడీలేసి తీసుకొచ్చి దేశంలో ప్రత్యేక విమానంలో దించిపోతున్నాడు. మరి అక్రమంగా ఉన్న ప్రభాకర్ రావును, శ్రవణ్ రావును ప్రభుత్వం మేము ఫిర్యాదు చేసిన వాళ్ళని ఎందుకు తెస్తలేరు? ఎందుకు మోడీ లేఖ రాస్తలేడు? ఎందుకు కేంద్ర హోంశాఖనే చేయాల్సింది పని? దానికి మంత్రిగా ఉన్నది బండి సంజయ్ గారే కదా. నేను సూటిగా అడుగుతున్న, ప్రభాకర్ రావును, శ్రవణ్ రావును ఎప్పటి లోపల విదేశాల నుంచి నువ్వు రప్పిస్తావు? బండి సంజయ్, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు చెప్పు, వాళ్ళని తెచ్చిన 48 గంటల్లో ఇవాళ టీఆర్ఎస్ నాయకులను లోపల వేయకపోతే, బొక్కలు పెట్టకపోతే చూడ. 48 గంటల్లోనే కేటీఆర్ని అరెస్ట్ చేస్తాం, దానికి మీరు కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ సహకరిస్తున్నారు కాబట్టి హరీష్ రావు, కేటీఆర్ని వారితో ఫోన్ ట్యాపింగ్ కేసులు ఎక్కడ అరెస్ట్ అవుతారో అని చెప్పి మేము పదే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి శ్రవణ్ రావుని, ప్రభాకర్ రావుని తిరిగి వెనక్కి తీసుకురావాలని అడిగినా కూడా బీజేపీ పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా దానికి సంబంధించి శాఖ మంత్రిగా బండి సంజయ్ ఉన్నారు కాబట్టి బండి సంజయ్ దమ్ముంటే శ్రవణ్ రావు, ప్రభాకర్ రావుని తిరిగి వెనక్కి తీసుకురండి, నేను 48 గంటల్లోనే కేటీఆర్ అరెస్ట్ చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మధు అందిస్తారు. మధు, ఎలా చూడాలి
రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా కేటీఆర్ అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులని మీరు అక్కడ ఉంచి కాపాడుతున్నారు. దానికి ప్రతిఫలంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ మద్దతుగా ముందుకు వెళ్తోందని చెప్పి మాట్లాడుతున్నారు ఆయన. బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని ఇండైరెక్ట్ గానే కొట్టేసి పారేశారు. దీనికి సంబంధించి పొలిటికల్ వర్గాలు ముఖ్యంగా బీజేపీయే బీఆర్ఎస్ పార్టీని కాపాడుతోంది అనే దానిపైన అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేస్తున్న సందర్భంలో స్టేట్మెంట్ చేశారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే మొదటగా దానిపైనే ఆరోపణలు చేస్తారు. దాని గురించే కేసు మొదలైంది. మొదట్లోనే అరెస్టులు జరిగిందే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన మనం చూసాం. దీనికి సంబంధించిన చాలామంది జైలుకు వెళ్ళారు. ఈ మధ్యకాలంలోనే బెయిల్ పైన బయటకు వచ్చినటువంటి పరిస్థితి. కాకపోతే అప్పుడు ఎస్ఐబి చీఫ్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు అమెరికా వెళ్ళారు. అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా అక్కడే ఉన్నాను, నాకు తిరిగి వస్తాననేటువంటిది లేఖ పంపారు. కానీ ఇంతవరకు తిరిగి రాలేదు, అక్కడే ఉండిపోయారు. తర్వాత శ్రవణ్ ఫోన్ ట్యాపింగ్లో మరొక డెన్ ఏర్పాటు చేసి అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల ఫోన్లు బీఆర్ఎస్ పార్టీ చెప్పినటువంటి నాయకుల ఫోన్లను ట్యాప్ చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేటువంటిది. అప్పుడు వాళ్ళు ఇచ్చిన నాయకుల నెంబర్ల లిస్టు ఆయన దగ్గర ఉంది. ఆయన ఒక డెన్ ఏర్పాటు చేసుకొని ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఆ సమాచారం అంతా ఎప్పటికప్పుడు వాళ్ళు ఎక్కడ పోతున్నారు, ఎవరిని కలుస్తున్నారు, వారి వ్యూహాలేంటి ప్రభుత్వానికి చేరవేశారు అనేటువంటిది. సో ఇప్పుడు శ్రవణ్ కుమార్ కూడా లేరు, ఆయన విదేశాలకు వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్. సో ఈ నేపథ్యంలో వారిద్దరూ విదేశాలకు పారిపోయి మళ్ళీ తిరిగి ఇండియాకి తీసుకురావాలంటే సహకరిస్తుంది, వారికి రాకుండా సహకరిస్తుంది, వాళ్ళని అడ్డుకుంటుంది బీజేపీ అనేటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చాం, కేంద్ర ప్రభుత్వానికి ఇంటిమేట్ చేస్తాం, వారి పాస్పోర్ట్లకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇచ్చాం, వాళ్ళు ఎక్కడున్నా విచారణ కోసం తిరిగి రావాలని చెప్పేసి తీసుకురావాలని చెప్పి. అయినా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదు అనేటువంటి ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో డైరెక్ట్గా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ని టార్గెట్గా ఈ స్టేట్మెంట్ చేశారు. మీరు వాళ్ళిద్దరిని ఇక్కడికి తీసుకొస్తే 48 గంటల్లో ఇక్కడ కేటీఆర్ని అరెస్ట్ చేస్తాం, ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన వ్యవహారంలో అందరూ లోపలికి వెళ్తారు. ఆ డేటా అంతా ఈడీ ఎంట్రీ డేటాను ఈడీ తీసుకెళ్లింది, అది కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ. తర్వాత రీసెంట్గా ఫార్ములా ఈ రేస్కి సంబంధించి కూడా ఆ డేటాను కూడా దానికి సంబంధించిన సమాచారాన్ని ఈడీ తీసుకెళ్లింది. సో ఎక్కడ ఏ కేసు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలనుకున్నా అక్కడ ఈడీ ఎంటర్ అవుతుంది, వారిని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇదంతా కూడా ముందస్తు దాంట్లో భాగంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి సహకరించేలా ఒక ఒప్పందం ఒప్పందం ఉంది, అందులో భాగంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ డైరెక్ట్గా బండి సంజయ్, కేంద్ర మంత్రి, తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు, మరొక కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డిని ఆయన టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఈరోజు కొన్ని ఘాటైనటువంటి వ్యాఖ్యలను కిషన్ రెడ్డి లేఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ కొన్ని ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి టీఏ, డిఏ, వారి ఫెసిలిటీసు, ఇంకా ఇతరత్రకు సంబంధించినటువంటి సదుపాయాలు, నిరుద్యోగుల విషయంలో వీటన్నిటిని మెన్షన్ చేస్తూ లేఖ రాశారు. ఆయన లేఖ రాసిన కొన్ని గంటల వ్యవధిలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ పైన విరుచుకుపడినటువంటి విధానం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతా ఉంది. మనకు నిజంగానే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల ఫోన్లన్నీ ట్యాప్ అయ్యాయనేటువంటిది పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. కేవలం కాంగ్రెస్ కాదు, బీజేపీ నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి అనేటువంటిది పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి, వాళ్ళు కూడా కంప్లైంట్ చేస్తారు. సో ఆ నేపథ్యంలో మరొకసారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తారు, బీజేపీని టార్గెట్ చేస్తూ. రైట్ మధు, అంటే మరోసారి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయాయి, బీజేపీ బీఆర్ఎస్ని బ్లాక్మెయిల్ చేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో సహకరించుకుంటుంది. ప్రతి దాంట్లో కామన్ వర్డ్ ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేది. సో ఇక్కడ మరోసారి ఎన్నికల్లో వచ్చేసరికి బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనే దాని వల్ల ఈ రకంగా ప్రచారం చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఎటువంటి లబ్ధి జరిగే అవకాశం ఉంది? ముఖ్యంగా బీఆర్ఎస్ బీజేపీ నుంచి ఎటువంటి కౌంటర్ రాబోతోంది? ఖచ్చితంగా ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ ఒకటే మెన్షన్ చేస్తూ ఉన్నారు. బీజేపీ ఏమో డైరెక్ట్గా మీరు అధికారంలో లేనప్పుడు మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తాం, వీళ్ళని అరెస్ట్ చేస్తాం, దీని మీద చేస్తామని చెప్పారు. కానీ వచ్చిన తర్వాత ఒక్క అరెస్టు జరగలేదు. ఇటు అధికార పార్టీకి సంబంధించినటువంటి మీ తీరు వేరేలాగా ఉంది. బీఆర్ఎస్లో ఒక్కరైనా అరెస్టు అయ్యారా? విద్యుత్ విషయంలో, కాళేశ్వరం విషయంలో, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో, ఇలా ధరణికి సంబంధించినటువంటి విషయంలో అన్ని మీ చేతిలో ఉన్నా మీరు అరెస్టు చేయలేకపోతున్నారు అనేటువంటిది బీజేపీ విమర్శలు చేస్తూ ఉంది. ఇటు బీఆర్ఎస్ ఏమో మీ దగ్గర ఏమి ఆధారాలు లేవు, అంతా న్యాయబద్ధంగానే జరిగింది, అంతా నార్మల్గానే జరిగింది, అంతా మీరు కేవలం ప్రజలకు అబద్ధాలు చెప్పి అపోహ ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చారనేటువంటిది బీఆర్ఎస్ కాంగ్రెస్ని విమర్శిస్తూ ఉంది. ఇద్దరిని డిఫెండ్ చేయడంలో కాంగ్రెస్ కాస్త విఫలమవుతుంది అనేటువంటి చర్చని క్షేత్రస్థాయిలో ఉంది. ఎందుకంటే 1 ఇయర్ దాటిపోయింది, 14 నెలలు దాటిపోయింది, అయినా ఇంతవరకు ఒక్క అరెస్టు జరగలేదు, ఒక్క అవినీతి కూడా నిరూపణ చేయలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. గతంలో చూసాం మనం, గొర్రెల స్కామ్ పైన,
కాళేశ్వరము, విద్యుత్తు, ఫోన్ ట్యాపింగు, ధరణి, ఇలా అనేక అంశాలపైన ఏ స్కీమ్ తీసుకున్నా ఆ స్కీమ్ అంతా కూడా స్కామ్గా చేశారు అప్పుడు అనేటువంటిది విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత చట్టం తన పని తాను చేసుకోపోతుంది, అన్నీ మేము చేస్తున్నాం అనేటువంటి స్టేట్మెంట్ వరకే పరిమితం అవుతా ఉన్నాం. ఎన్నికల టైం వచ్చినప్పుడు, సార్వత్రిక ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు, ఈ సమయంలో మాత్రమే ఇలాంటి మాటలు తెరపైకి వస్తున్నాయి. ఇలాంటి ఛాలెంజ్లు పెద్ద పెద్ద ఎత్తున వాళ్ళని విమర్శించడం. కానీ ఎలక్షన్లు అయిపోగానే సుంసాం అయిపోతూ ఉన్నారు. అధికార పార్టీకి సంబంధించిన నాయకుల విమర్శలు ఉన్నాయి క్షేత్రస్థాయిలో. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు చేసిన మాటలు కూడా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కొద్దిమందిని దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి వ్యాఖ్యల నిజంగానే అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి లేదా? ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలామంది అరెస్ట్ అయ్యారు. ఇప్పటికే మనం చూసాం. స్పెషల్ సంబంధించినటువంటి ఎస్ఐబి టీం అంతా వాళ్ళు జైలుకు వెళ్ళారు. ఈ మధ్యనే వాళ్ళందరికీ బెయిల్ కూడా వచ్చి బయటకు వచ్చారు. కానీ మిగతా నాయకులు, వాళ్ళ వెనకాల ఉన్నటువంటి నాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, వీళ్ళందరి పేర్లు వాళ్ళు చెప్తేనే చేయించారనేటువంటి ఆరోపణలు చేశారు. మరి ఎందుకు ఆరోపణల్ని రుజువు చేయలేకపోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి విమర్శలు క్షేత్రస్థాయిలో అయితే వస్తా ఉన్నాయి. చూడాలి దీన్ని ఎట్లా ప్రజలు రిసీవ్ చేసుకుంటారో రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని. ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా హోరుగా కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారంలోకి డైరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు. ఈరోజు ఆ ప్రచారంలో భాగంగా జిల్లాల పర్యటనలో ఉన్న ఆయన ఒకసారిగా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. బండి సంజయ్ దమ్ముంటే నా సవాల్ను తీసుకో అంటూ ఛాలెంజ్ చేస్తూ ఆయన 48 గంటల్లోనే కేటీఆర్ అరెస్ట్ చేస్తా, బండి సంజయ్ దమ్ముంటే నువ్వు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆల్రెడీ విదేశాలకు పారిపోయినటువంటి ఆ వ్యక్తులైనటువంటి ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులని తిరిగి వెనక్కి తీసుకురండి. నేను ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేశాము. మేము పదే కేంద్రానికి కూడా వినతి ఇచ్చి కోరుతున్నాము. మన భారతీయులు ఎవరైతే అక్రమంగా ఉన్నారని చెప్పి వారందరికీ కూడా విదేశాలను వారిని కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసి తిరిగి పంపిస్తున్నారో అటువంటి వ్యక్తులని వెనక్కి పంపిస్తున్న సందర్భంలో అమెరికాలో మన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ అక్రమం చేసి అక్కడికి పారిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ దుర్మార్గం చేసి అక్కడ నివసిస్తున్న వారు ఉన్నారు. వారిని వెనక్కి తీసుకోవడంలో భారతదేశ ప్రభుత్వం విఫలమవుతోంది. ముఖ్యంగా కేంద్ర మంత్రిగా, ఆ సంబంధిత శాఖ మంత్రిగా బండి సంజయ్ ఫెయిల్ అవుతున్నారు. దమ్ముంటే ఈ సవాల్ను స్వీకరించు అంటూ సవాల్ చేశారు. ఒకసారి నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన మాటల్లో ఏమన్నారో విందాం. ఇవాళ బండి సంజయ్ అంటూ కేసీఆర్, కేటీఆర్ ఎందుకు అరెస్ట్ చేస్తలేవని నేను అడుగుతున్న. బండి సంజయ్ నువ్వు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివి కదా. టెలిఫోన్ ట్యాపింగ్ లో ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు అమెరికాకు పారిపోతే పట్టుకరమని రెడ్ కార్నర్ నోటీస్ ఇప్పించి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఆ కాగితం సంఖ్యలో పెట్టుకొని బీఆర్ఎస్ వాళ్ళతో బేరం చేసుకోరు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాకు మద్దతు ఇస్తే ప్రభాకర్ రావును, శ్రవణ్ రావును మేము పట్టుకరాము, లేకపోతే వాళ్ళని పట్టుకొస్తే మిమ్మల్ని కూడా బొక్కలేస్తాడు రేవంత్ రెడ్డి అని మీరు అడ్డం పడ్డది మీరు కాదా? ఇవాళ కేసీఆర్, హరీష్ను, కేటీఆర్ను టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ కాకుండా అడ్డుకుంటున్నదే కిషన్ రెడ్డి, బండి సంజయ్. ఎందుకంటే ప్రభాకర్ రావును, శ్రవణ్ రావును విదేశాల నుంచి ఇక్కడికి రప్పిస్తే 48 గంటలలో ఇలా బండారం బయటపడుతుంది. అందరిని తీసుకుపోయి చెర్లపల్లి జైల్లో పెడతామని చెప్పి ఈ కాగితం అడ్డం పెట్టి బ్లాక్మెయిల్ చేసి ఎన్నికల్లో పరోక్షంగా వాళ్ళ మద్దతు తీసుకుంటున్నది బీజేపీ వాళ్ళు కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. బండి సంజయ్ గారు, నీకు చిత్తశుద్ధి ఉంటే మేము గొర్రెల స్కామ్ కింద ఏసీబీలో కేసు కట్టి మేము విచారణ చేస్తే ఫైళ్ళన్నీ మీ ఈడీ వాళ్ళు తీసుకుపోయినారు. ఈడీ వాళ్ళు ఎందుకు ఈ గొర్రెల స్కామ్లో టీఆర్ఎస్ వాళ్ళని ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలే? ఈ కార్ రేసుల్లో, విదేశీ కార్ల పోటీలలో కోట్ల రూపాయలు కేటీఆర్ విదేశాలకు తరలించిన నేను కేసు కడితే ఎంబడే ఈడీ వాళ్ళు వచ్చి ఆ ఫైల్ అంతా తీసుకుపోయినారు. ఎందుకు ఈ కార్ రేసుల్లో కేటీఆర్ను ఈడీ వాళ్ళు అరెస్ట్ చేయలేదని నేను అడుగుతున్నా. టెలిఫోన్ ట్యాపింగ్లో ప్రభాకర్ రావును నిన్న మనం టీవీలలో చూస్తున్నాం. ట్రంప్ ఆ ప్రెసిడెంట్ కాగానే అమెరికాలో ఉన్న భారతీయులందరినీ అక్రమ వలసదారులని కాళ్లకు బేడీలేసి తీసుకొచ్చి దేశంలో ప్రత్యేక విమానంలో దించిపోతున్నాడు. మరి అక్రమంగా ఉన్న ప్రభాకర్ రావును, శ్రవణ్ రావును ప్రభుత్వం మేము ఫిర్యాదు చేసిన వాళ్ళని ఎందుకు తెస్తలేరు? ఎందుకు మోడీ లేఖ రాస్తలేడు? ఎందుకు కేంద్ర హోంశాఖనే చేయాల్సింది పని? దానికి మంత్రిగా ఉన్నది బండి సంజయ్ గారే కదా. నేను సూటిగా అడుగుతున్న, ప్రభాకర్ రావును, శ్రవణ్ రావును ఎప్పటి లోపల విదేశాల నుంచి నువ్వు రప్పిస్తావు? బండి సంజయ్ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు చెప్పు. వాళ్ళని తెచ్చిన 48 గంటల్లో ఇవాళ టీఆర్ఎస్ నాయకులను లోపల వేయకపోతే బొక్కలు పెట్టకపోతే చూడని నేను అడుగుతున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.